హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకంగా మీతో ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలని చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఒకటి ఏంటంటే, మన సండే రోజు నుండే లైవ్ ఈ రోజు లేదండి లైవ్. ఎందుకంటే మేము కంపెనీని షిఫ్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మా గాంధీస్ గార్డెన్ స్టోర్, అలాగే మా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది కూడా షిఫ్ట్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days నుంచి ఏ వర్క్ జరుగుతులేదండి. మొత్తం అంతా కూడా మాకు కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో మేము అందులో బేసిక్గా డిఫెన్స్ వర్క్ చేస్తూ ఉంటాము. గార్డెనింగ్ ఛానల్లో కానీ, గార్డెనింగ్ స్టోర్ కానీ మాకు ఒక ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్. గార్డెనర్స్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ స్టోర్ని స్టార్ట్ చేసి అందరికీ సర్వింగ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మా యాక్టివిటీ అంతా ఇంజనీరింగ్ యాక్టివిటీ అండి. మేము చేసేదంతా డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన మిషనరీ చాలా ఉంటాయి మా దగ్గర. అవన్నీ కూడా షిఫ్టింగ్ చేయటం, ప్యాకింగ్లు చేయటం, పవర్ డిస్కనెక్షన్ చేసేసి మొత్తం అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లోపల సెట్టింగ్లు చేయటం, అలాగే చాలా మెటీరియల్ మాది ప్యాకింగ్లు చేసి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ చేయటం, వీటిలో చాలా డిలే అయిపోయి మన గార్డెన్ స్టోర్ ఆర్డర్స్ కూడా అన్నీ డిలే అయిపోయినాయండి. చాలా క్రేన్స్ వెహికల్స్లో లోడ్ చేసుకుని కంటిన్యూ షిఫ్టింగ్ అవుతూనే ఉందండి. ఇంకా అనదర్ 1 week పడుతుంది అనమాట. అంత ఎక్విప్మెంట్ ఉంది మా దగ్గర యాక్చువల్గా. సో అదంతా షిఫ్ట్ అవ్వడానికి ఈ టైం డిలే వల్ల మన గార్డెన్ యాక్టివిటీ, స్టోర్ యాక్టివిటీ కూడా కొంచెం హ్యాంపర్ అయిందండి. కొంచెం దానికి మీరు అందరూ ముందుగా క్షమించాలి. ఎవరైతే ఆర్డర్లు ఆన్లైన్లో ఇచ్చారో, అలాగే గార్డెన్ స్టాండ్స్ ఇచ్చారో అందరూ కూడా ఆర్డర్స్ కొంచెం డిలే అయిపోయినాయి ఈసారి బాగా. ఈ కొత్త లొకేషన్లో మేము ఇప్పుడు ఉన్న ఆర్డర్లన్నీ కూడా కంప్లీట్ చేసేసి రెడీ స్టాక్ తీసుకురావడానికి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు. ఎందుకంటే లొకేషన్ అక్కడ మాకు ప్రజెంట్ ఉన్న లొకేషన్ సనత్ నగర్లో చాలా కంజెస్ట్ అయిపోయింది. సో దానికోసం ఒక పెద్ద లొకేషన్లో కావాలని చెప్పి ఇప్పుడు కొత్త లొకేషన్ మంది మూసాపేట దగ్గర ప్రశాంతి నగర్లోకి షిఫ్ట్ అయ్యామండి మనం. సో ఆ లొకేషన్ లింక్ కూడా మీకు కింద ఇస్తున్నాను. ఈ స్టాండ్లు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది స్టాండ్లు పెండింగ్ ఉన్నాయండి. అందులో చాలా ఓల్డ్ ఆర్డర్స్లో చెప్పాలనుకుంటే మనకి కేవీ మల్లికార్జునరావు గారు నల్లకుంట నుంచి అండి, అలాగే వెంకటేశ్వరరావు గారు కోదాడ నుంచి, మనుష గారు చెన్నై నుంచి అండి, అలాగే భాగ్యనగరంలో బంగారు తోట ఛానల్ సరోజిని మేడం గారు, ఆమె కూడా 2 పందిర్లు ఆర్డర్ ఇచ్చారు ఆమెవి. తర్వాత డాక్టర్ కె విజయలక్ష్మి గారు వైజాగ్ నుంచి 2 పందిర్లు ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళవి. తర్వాత జేసన్ రాజు గారు వివేకానంద నగర్ కాలనీ నుంచి ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు 2 పందిర్లు 2 స్టాండ్లు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మల్లికా నాగాని బెంగళూరు నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఎన్ నిర్మల గారేమో ఒంగోలు నుంచి ఆర్డర్ ఇచ్చారండి. వెంకట సాంబశివరావు గారు మనకి గుంటూరు నుంచి ఆర్డర్ ఇచ్చారు. సాయిలీల గారేమో చిత్తూరు డిస్టిక్ట్ మదనపల్లి నుంచి ఆర్డర్ ఇచ్చారండి. ఇంకా యేసుబాబు గారు, చైతన్య గారు, శ్రీరామరెడ్డి గారు, డిఎస్ఆర్ మూర్తి గారు వైజాగ్ నుంచి, కృష్ణవేణి గారు, అలాగే సీతమహాలక్ష్మి గారు తారనాక హైదరాబాద్ నుంచి అండి, శ్రీనివాసరావు గారు ఖమ్మం నుంచి, వంశీకృష్ణ గారు కర్నూలులో నుంచి, తర్వాత పద్మజ నూలు గారు కాకినాడ నుంచి అండి, అభిషేక్ రెడ్డి గారు, కె రాజేశ్వరి గారు మన మెహదీపట్నం నుంచి, ఇట్లా చాలామంది ఆర్డర్లు ఇచ్చారండి. సో ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ ఆర్డర్స్ అండి. కొన్ని ఫ్రెష్ ఆర్డర్స్ అన్నీ ఇంకా నేను ఇందులో చదవలేదు, ఫ్రెష్గా వచ్చినాయి అన్నీ కూడా. ఎందుకంటే మన ప్రజెంట్ లీడ్ టైం వచ్చి 15 days టైం తీసుకుంటున్నాము. దాన్ని మేము తగ్గించి వెంటనే 2-3 రోజుల్లో ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పి కొత్త లొకేషన్ రావడం జరిగింది. సో దట్ ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ ఇక్కడ బాగా అవైలబిలిటీ ఉంటుంది ప్రశాంత్ నగర్ ఏరియాలో. సో ఈ 2 కన్స్ట్రెంట్స్తో మేము యాక్చువల్గా అక్కడ చాలా డిలే అయిపోతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పి మేము షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట యూనిట్ని. సో ఇక్కడి నుంచి వచ్చే మీకు ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా 2-3 రోజుల్లోనే, ఇంకా అసలు రెడీ స్టాక్ కూడా తీసుకొచ్చి ఆర్డర్ ఇవ్వగానే సేమ్ డే డిస్పాచ్ చేయాలనే కాన్సెప్ట్తో మేము వర్క్ చేస్తున్నామండి. సో ఎవరికైతే ఈ స్టాండ్లన్నీ కూడా డిలే అయినాయో వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా లాస్ట్ 5 days నుంచి ఫోన్లు కూడా ఆన్సర్ చేసేంత టైం కూడా లేదనమాట మాకు. మెసేజ్లో రెస్పాండ్ అవ్వడం కానీ, వాట్సాప్లో ఇవన్నీ కూడా అప్డేట్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. అట్లని ఈరోజు లైవ్ కూడా లేదండి. ఎందుకనంటే ఈ స్టిల్ మేమంతా చాలా వర్క్ చేస్తున్నాము కంపెనీలోనే. సో నేను ఆ టైం అంతా కూడా నేను అక్కడే స్పెండ్ చేయాలి. ఇవాళ కూడా ఫుల్గా సండే రోజున కూడా మార్నింగ్ ఆల్రెడీ మా వాళ్ళు పనిచేస్తున్నారు. సో నేను కూడా అక్కడ ఉండి ఇవాళ చాలా ఆర్డర్స్ బయటికి పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నాం అనమాట యాక్చువల్గా. సో అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం అందరి స్టాండ్లు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో అందరికీ కూడా ఒక 2-3 daysలో కంప్లీట్ అయిపోతాయండి. సో ఈ చిన్న అప్డేట్ కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. గార్డెన్ చాలా బాగుంది. ఇప్పుడు వర్షం కాలం కదా, ఇప్పుడు వర్షాలు కంటిన్యూ, అందులో మనకి ఏపీ తెలంగాణలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్పెషల్లీ హెవీ రెయిన్స్ ఉన్నాయి కంటిన్యూ. 1 week నుంచి మాకు నాన్ స్టాప్గా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నాయండి వర్షాలు. మొక్కలు మట్టికి రెపరెపలు ఆడిపోతున్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ వర్షాలు ఆగిపోగానే మొక్కలన్నీ కూడా మళ్ళీ అగైన్ గ్రోత్ ఆగుతుంది. ఎందుకంటే అందులో న్యూట్రియంట్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి కాబట్టి. సో దానికి ఒక మంచి ఫెర్టిలైజర్ ఏం చేయాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దామండి. ఇంకొకసారి అందరికీ మనస్ఫూర్తి క్షమాపణలు అండి. అలాగే ఈ స్టోర్లో ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన స్టాండ్లు కానీ, మిగిలిన ఆన్లైన్ ఆర్డర్స్, అదర్ ఐటమ్స్కి ఏ ఆర్డర్స్ అయినా కూడా మ్యాక్సిమం ఈ 2-3 daysలో మొత్తం క్లియర్ చేసేస్తామండి కంప్లీట్గా. సో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నానండి. సో ఈరోజు లైవ్ లేదండి. అలాగే మీ ఆర్డర్స్ అన్నీ కూడా ఈవేళ రేపట్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాము. సో రెస్పాండ్ అవ్వనందుకు ఎవరు ఏమీ ఫీల్ కావద్దండి. ఎందుకంటే రెస్పాండ్ అయ్యేంత టైం కూడా మాకు లేనంత బిజీగా ఉంటున్నాం అనమాట. యాక్చువల్గా మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు చాలా రెస్ట్లెస్గా పనిచేస్తున్నాం అనమాట. అర్థం చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి.